శివభక్తి ఉంటే, మనస్సులో నమశివాయ అనే నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే చీకాకులు చిక్కుముళ్ళు అన్ని సంచులు సర్దుకుని వెళ్ళిపోతాయి. మొత్తం నవత ట్రాన్స్పోర్ట్ లో పోతాయి, మనకు అనవసరం. ఎక్కడికి పోతాయి? హిమాలయాలకు పోతాయి. ఈ సంచులంటే సంచిత పుణ్య పాప కర్మ, ఇవన్నీ అక్కడికి పోతాయి. అక్కడ ఆయన ఏం చేస్తాడు? ఏమిటి సంచిత కర్మ, దిక్కుమాలిన కర్మ, పాప కర్మ, నా భక్తుడు అన్నాక వాడు నేను కాపాడకపోతే ఎలాగా? ఒక్కసారి మూడో కంటితో చూస్తాడు, జ్ఞాన నేత్రం, మొత్తం ఇవన్నీ లగ్నమై. ఇష్టదేవంలో శివుడి గురించి నేను రాసిన పద్యం ఇది. శివుడికి దెంగాను చూస్తుంటే మాకు భయం ఏమిటయా, నువ్వు మా ఇంట్లో ఉంటే మాకు భయముందు లేదు, పరమంబగు తత్వము నమ్మినాము, చీకాకులు చింతలెల్ల మముగాంచిన సంచులు సర్దుకొంచు పల్గాకుల ఓలె పర్విడు ఎకాయకి శీతనగమ్ము చేరక మా కొరకొక్కడుండెనట మంగళకారకుడై త్రిశూలియై.